దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 72. ఓరి నాయనో, మామూలుగా సూర్యకాంతాన్ని తట్టుకోవడమే కష్టం. ఇప్పుడు కళ్ళు తాకిన సూర్యకాంతాన్ని ఎలా తట్టుకోవాలిరా బాబు అని అనుకుంటాడు మహర్షి తల పట్టుకుంటూ. తాగుతుంటే తాగాలనిపిస్తుంది అనుకుంటూ అవంతి మరో కళ్ళు కుండ ఎత్తబోతుంటే మహర్షి ఫాస్ట్గా వచ్చి తన చేతిలో ఉన్న ఆ కుండని అందుకోబోతూ, ఇక చాలు, ఇప్పటికే ఎక్కువ తాగా సూర్యకాంతం అంటాడు. రేయ్, పోరా, చాలు అనడానికి నువ్వెవడిరా, నాకు ఇంకా కావాలి అంటూ మత్తులోని అల్లరి చేస్తూ మహర్షిని వెనక్కి నెట్టి కుండని లాక్కొని తాగుతుంటుంది. వామ్మో, నన్ను పట్టుకొని రే అనే కాడికి వచ్చింది అని అనుకొని, ఇంక చాలు సూర్యకాంతం, నా మాట వినవే, కుండ ఇవ్వు అంటూ లాక్కుంటూ ఉంటాడు. లేదు, నన్ను తాగనివ్వు అంటూ గుంజుకొని తాగుతూ ఉంటుంది. కళ్ళు తీసే అతను అలా తాగుతున్న అవంతి వైపు విచిత్రంగా చూస్తుంటాడు. కుండ ఇవ్వమని మహర్షి, ఇవ్వను అని అవంతి వాదన పడుతుంటారు. ఇక ఈసారి మహర్షి బలవంతంగా కుండ గట్టిగా గుంజుకొని కళ్ళు తీసి అతనికిచ్చి డబ్బులు కూడా ఇచ్చేసి, త్వరగా ఈ కుండలు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళయ్యా బాబు, లేదంటే మొత్తం కుండలు ఖాళీ చేసేటట్టుగా ఉంది అని అంటాడు. అలాగే సార్ అంటూ అతను ఆ కుండలు తీసుకుని వెళ్ళిపోతాడు. కళ్ళు మత్తు పీక్స్లోకి పోయిన అవంతికి మహర్షి ఇద్దరిగా కనిపిస్తూ, నాకు ఇద్దరు ప్లే బాయ్స్ కనపడుతున్నారేంటి అని అడుగుతుంది. మత్తులో కూడా నేను ప్లే బాయ్ అనే విషయాన్ని మర్చిపోవే అంటాడు కాస్త కోపంగా. ఎలా మర్చిపోతాను ప్లే బాయ్, అస్సలు మర్చిపోను అని కింద పడబోతుంటే మహర్షి తన నడుం చుట్టూ చేవేసి పట్టుకొని, కింద పడతావు సూర్యకాంతం అంటాడు. దాంతో అవంతి మహర్షి రెండు చేతుల్లో ఇమిడిపోయి ఉంటుంది. అవంతి మత్తు కలతో తీక్షణంగా మహర్షి మొహంలోకి చూస్తూ మహర్షి రెండు బుగ్గల్ని గట్టిగా నొక్కి పట్టుకొని, యాపిల్ పండులాగా ఎంత అందంగా ఉన్నావురా, నీ బుగ్గల్ని ఇట్టే కొరికి తినేయాలనిపిస్తుంది, నీ పెదవులని ఇట్టే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని మహర్షి పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటుంది. అవంతి మత్తులో చేసే సెకలకి మహర్షి ఫ్రీజ్ అయిపోతుంటాడు. ఇద్దరి మధ్య చక్కటి పెదవుల ఆలింగనం జరుగుతుంటుంది. ఇలా కొద్దిసేపటికి అవంతి మహర్షి పెదవులు వదిలి, నాకు ముద్దు పెడితే చంపేస్తాను ప్లే బాయ్ అంటూ బెదిరిస్తుంది. ఓసి రాక్షసి, నువ్వు ముద్దు పెట్టి నన్ను బెదిరిస్తున్నావేంటే అని. అమ్మో, ఈ సూర్యకాంతానికి మత్తు మామూలుగా ఎక్కలేదు. నేను జాగ్రత్తగా ఉండాలి. మత్తు దిగే వరకు తనని కాసేపు ఎక్కడైనా పడుకోబెడితే మంచిదేమో అని అనుకొని చుట్టూ చూస్తుంటాడు. కాస్త దూరంలో ఏదో పూల తోట ఉన్నట్టుగా కనిపించి, అక్కడికి వెళ్దాంరా సూర్యకాంతం అంటూ తన చెయ్యి పట్టుకుంటాడు. నేను రాను, ఇక్కడే ఉండి ఇంకొక ముద్దు పెట్టి ఇంకొక కుండ తాగుతాను అని అంటుంది మత్తులో తూలుతూ. తాగి ముద్దు పెట్టింది సరిపోలేదా, ఇవాళ అచ్చం తాగుబోతు దానిలాగా కనిపిస్తున్నావు అని తనని పట్టుకొని వెళ్ళబోతుంటే, నేను రాను, ఇక్కడే కూర్చొని ప్రేమ ముద్దులు పెట్టుకుందాం అంటూ వెనక్కి గుంజుకుంటుంది. ఇక్కడ బాగా ఎండ ఉందే, వడదెబ్బ తగిలి చచ్చిపోతావు, ముద్దు సంగతి తర్వాత, ముందురా అంటూ తన్ని రెండు చేతులతో ఎత్తుకొని ఆ పూల తోట దగ్గరకు తీసుకెళ్తుంటాడు. అవంతి మహర్షి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని, ఏయ్ ప్లే బాయ్, నన్ను రేప్ చేయడానికి తీసుకెళ్తున్నావు కదా, నన్ను రేప్ చేస్తే ఊరుకోను అంటూ బెదిరిస్తుంది. నేను రేప్ చేయటం కాదే, మత్తులో నువ్వే నన్ను రేప్ చేసేటట్టుగా ఉన్నావు అంటూ తన్ని ఎత్తుకొని అటువైపు వెళ్తుండగా మల్లెపూల పరిమళాలు మత్తుగా వెదజల్లుతుంటాయి. అది కనకాంబరం మల్లెపూల కలిపి ఉన్న తోట అని దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది. ఆ సువాసనతో పాటు ఆ పూల రంగుతో ఆ తోట అందంగా కనిపిస్తుంటుంది. అమ్మో, ఈ సూర్యకాంతం కళ్ళు మత్తుకే
నాకు ముద్దు పెట్టి చుక్కలు చూపించింది. ఇక ఈ మల్లెపూల వాసనకి ఎలా బిహేవ్ చేస్తుందో అని అనుకుంటూనే తనని ఆ తోటలోకి తీసుకెళ్ళి ఓ చింత చెట్టు కింద తనని కూర్చోపెట్టి, "ఈ నీడలో కాసేపు పడుకో" అంటాడు. అసలే మత్తులో ఉన్న అవంతికి నిజంగానే ఆ మల్లెపూల పరిమళాలకి ఇంకా మైకం కమ్మేస్తూ అందంగా ఉన్న మహర్షి వైపు కొంటెగా చూస్తూ, "ఏమిట్రా నన్ను అలా చూస్తున్నావు?" అని అడుగుతుంది. "నేనేమి చూడలేదు సూర్యకాంతం. నువ్వే నన్ను ఏదోలా చూస్తుంటే నాకు భయం కలుగుతుంది. నీ మత్తుకు తగ్గట్టు ఇక్కడ మల్లెపూల సువాసనలు కూడా నిన్ను మైకంలోకి తీసుకువెళ్తున్నట్టుగా ఉంది. అందుకే సైలెంట్‌గా కళ్ళు మూసుకొని పడుకో" అంటూ తనని పడుకోబెడతాడు. "నన్ను పడుకోబెట్టి నువ్వు పడుకోవేంటి? అంటే నేను నిద్రపోయాక నన్ను రేప్ చేయాలని చూస్తున్నావా?" అంటూ మహర్షిని మీదకి గుంజుకుంటుంది. "ఏయ్ సూర్యకాంతం! నువ్వే నన్ను రేప్ చేసేటట్టుగా ఉన్నావు. వదులు" అంటూ తన మీద నుంచి లేవబోతుంటే, "వద్దు, ఇలాగే పడుకో. లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు" అంటూ మహర్షిని అల్లుకొని పడుకుంటుంది. "నేనేమి వెళ్ళిపోను సూర్యకాంతం. ఇక్కడే ఉంటాను" అంటూ మహర్షి తన మీద నుంచి లేవటానికి ప్రయత్నం చేస్తుంటే, అవంతి అంతకు అంతా మహర్షిని గట్టిగా బిగించి పట్టుకొని, "ఒరేయ్ మహర్షి! చెప్పేది నీకే. నన్ను వదిలిపెట్టి వెళ్ళాలని చూస్తే నిజంగానే నిన్ను రేప్ చేసి పడేస్తాను" అని అంటుంది మత్తులో తేలిపోతూ. అవంతి పైన పడుకొని ఉన్న మహర్షి కంగారు పడుతూ, "ఏ రాక్షసి! మత్తులో ఎంత తెగించి మాట్లాడుతున్నావే! నిజంగానే నన్ను రేప్ చేసేటట్టుగానే ఉన్నావు" అంటాడు. "కాదా? అందుకని నేను చెప్పినట్టు విను" అని అంటుంది. "నువ్వేం చెప్తావో నేనేం వినాలి" అని అడుగుతాడు. అవంతి ప్రేమగా మహర్షి మొహాన్ని చేతిలోకి తీసుకొని, "నువ్వు నాకు కావాలిరా. ఎలా కావాలంటే నువ్వు ఒక స్వచ్ఛమైన మగాడిలాగా కావాలి. అంటే నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయనంత స్వచ్ఛమైన వాడిగా నాకు కావాలి" అని ఎమోషనల్‌గా చెప్తుంది. తన మీదనే ఉండిపోయిన మహర్షి ఆ మాటలు తన మనసులో నుంచి వస్తున్నాయి అన్నట్టు గుర్తుగా తన కళ్ళలో కన్నీళ్లు చేరుతుంటాయి. మహర్షి ఆ కన్నీళ్లు చూసి బాధపడుతూ తన నుంచి గింజుకోవటం మానేసి అలాగే పడుకొని, "ఏం ప్లేబాయ్‌గా నన్ను ఇష్టపడవా?" అని అడుగుతాడు. "అస్సలిష్టపడను. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి. నీ మనసులో ఎప్పటికీ నేను మాత్రమే ఉండాలి. నా మహర్షి ఓ మంచి మహారుషిగా నా మనసులో ఉండిపోవాలి" అని అంటుంది. మహర్షి ఒక చేతితో తన కన్నీళ్లు తుడుస్తూ, "ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదు కదా? ఎప్పుడు నాతో కోపంగా ఉంటావు కదా" అంటాడు. "మీ మీద కోపం ఉన్నా మీరంటే ఇష్టం లేదని ఎవరన్నారు? ఒకవేళ నా నోరు ఇష్టం లేదని అబద్ధం చెప్తుందేమో కానీ నా మనసు అబద్ధం చెప్పదు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ మీరు అమ్మాయితో తిరగటమే నాకు ఇష్టం లేదు. అసలు మీరు ఆ ప్లేబాయ్‌గా ఎందుకు మారారు? నేను ఒక దానిని ఉన్నాను అనుకొని నా కోసం మీరు వర్జిన్‌గా ఎదురు చూడొచ్చు కదా" అని అడుగుతుంది. తన అమాయకపు మాటలకు మహర్షి నవ్వుతూ, "ఒకవేళ నేను వర్జిన్ అయితే నన్ను భర్తగా స్వీకరిస్తావా?" అని అడుగుతాడు. "ఇప్పుడు మిమ్మల్ని భర్తగా స్వీకరించటం లేదని ఎవరన్నారు? మీరు నా తాళిని తెంపినా ఎప్పటికీ మీరు నా భర్త స్థానంలోనే ఉంటారు. కాకపోతే నేనే మీతో కాపురం చేయలేను. ఎప్పటికీ మిమ్మల్ని తలుచుకుంటూ మీకు భార్యగా ఒంటరిగానే ఉండిపోతాను కానీ మీతో కలిసి ఉండను" అని అంటుంది ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ. తను ఎంతగా మానసిక సంఘర్షణకు లోనవుతుందో మహర్షికి అర్థమవుతూ, "ఎందుకే నేనంటే నీకు అంత ఇష్టం? నేను నీకోసం ఏం చేశానని నా మీద ఇంత ఇష్టాన్ని పెంచుకుంటున్నావు" అని అడుగుతాడు. "మొదటి చూపుల్లోనే నా మనసులో మీకు స్థానం ఇచ్చేశాను కదా! అందుకే
మీరంటే నాకు అంత ఇష్టం. కానీ నేనంటేనే మీకు ఇష్టం లేదు కదా! అందుకే మీరు ఇంకా అమ్మాయిలతో వెళ్తున్నారు కదా! నేనంటే మీకు ఇష్టం ఏర్పడాలంటే నేనేం చేయాలో చెప్పండి. మీరు చెప్పినట్టుగా చేస్తాను. కానీ అప్పుడు కూడా నేను మిమ్మల్ని దగ్గరికి రానివ్వను మహర్షి గారు. ఎంగిలి పడిన మీ శరీరాన్ని నేను ఎప్పటికీ స్వీకరించలేను. కానీ మీ మనసు మాత్రం నాకు కావాలి మహర్షి గారు. మీ మనసులో నాకు స్థానం ఇవ్వరా? అంటూ అడుగుతూ మత్తులో కళ్ళు మూసుకొని నిద్రలోకి పోతుంది. తన మనసులో ఉన్న బాధ ఏంటో మహర్షికి అర్థమై మహర్షి కళ్ళలో కూడా కన్నీటి పొరలు కమ్ముకుంటాయి. మత్తులోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఉండిపోయిన తన తల నిమిరి తన మీద నుంచి లేచి పక్కన పడుకుంటాడు. తర్వాత తనని హృదయం మీదకి తీసుకొని పడుకోబెట్టుకొని నుదిటిన ఆప్యాయంగా ముద్దు పెట్టి, నా మనసులో నీకు కొత్తగా స్థానం ఇవ్వడం ఏంటి అవంతి? మన మొదటి చూపుల్లోనే నా మనసులో నువ్వు కూడా గూడు కట్టుకుపోయావు. నువ్వు నా ప్రేమ దేవతవి అవంతి. కానీ నిన్ను బాధపెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ప్రాస్టిట్యూట్స్‌ని పురుగులాగా చూసే నువ్వు మా అమ్మ గురించి తెలిస్తే నన్ను ఇంకా దూరం పెడతావేమోనని భయం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు మా అమ్మని అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను. అయినా నువ్వంటే నాకు ప్రాణం. కానీ మా అమ్మ ఆశయం కూడా నాకు అంతకంటే ముఖ్యమే కాబట్టి నీ మీద నాకున్న ప్రేమని చంపుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నా చేయలేకపోతున్నాను. అంతగా నా గుండెల్లో ఉండిపోయావు. ఐ లవ్ యూ అవంతి అని భావోద్వేగంతో అవంతి నుదిటిన చుంబిస్తుంటాడు. ఆ అందమైన పూల తోటలో కొద్దిసేపు తన్ని అలాగే హృదయానికి హత్తుకొని తన మీద ప్రేమని కురిపిస్తూ పడుకుంటాడు. ఒక గంట తర్వాత ఎండ తగ్గి సాయంత్రం అవుతుంటుంది. ఇంకా అలాగే మత్తులో నిద్రపోయిన తనని 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లి కార్ సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడతాడు. తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తన నుదిటిన మరొక్కసారి ముద్దు పెట్టుకొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. ఇలా నైట్ 8 అవుతుంది. తనకి కాస్త మత్తు దిగి స్పృహలోకి వస్తూ ఉండగా ఓ రెస్టారెంట్ ముందు కారు ఆపి, అవంతి గారు లేవండి, డిన్నర్ చేద్దుగాని అంటూ తనని లేపుతాడు. అవంతి తల బరువుతో మేలుకొని కళ్ళు తెరిచి చూసేసరికి చీకటి పడిందని అర్థమై డ్రైవింగ్ సీట్లో ఉన్న మహర్షిని చూస్తుంది. ఇద్దరూ అన్నవరం వెళ్తున్నారని గుర్తు తెచ్చుకొని, ఇంతసేపు పడుకున్నానేంటి? నాకు ఏమైంది? అని అనుకొని కళ్ళు తాగటం గుర్తు తెచ్చుకొని, నేను కళ్ళు తాగిన తర్వాత ఏమైంది? మళ్ళీ కారులోకి ఎప్పుడొచ్చి కూర్చున్నాను? అని అడుగుతుంది. కళ్ళు తాగాక మీకు కొంచెం మైకం కమ్మింది. నేను ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాను అంటాడు. మైకం అనగానే అవంతి భయపడుతూ, అమ్మో! మీరు నన్ను రేప్ చేయలేదు కదా అంటూ పవిట చెంగు సరిచేసుకుంటుంది. మత్తులో రకరకాల వేషాలు వేసి చివరికి నన్ను అనుమానిస్తుంది రాక్షసి అని అనుకొని, మీ శీలానికి గ్యారెంటీ అని చెప్పాను కదా అంటాడు. చెప్పారు కానీ మీలాంటి వారిని నమ్మకూడదు కదా అని అంటుంది అనుమానంగా చూస్తూనే. ఇది వేసిన వేషాలు వీడియో తీసుంటే బాగుండేది అని మనసులో అనుకొని, అంతగా నా మీద నమ్మకం లేకపోతే సిటీకి వెళ్ళాక మీరు శీలవతో కాదో డాక్టర్తో చెకప్ చేయించుకుందులే గాని ముందు దిగండి అంటూ కారు దిగుతాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని తిట్టుకుంటూ అవంతి ఆ తల బరువుతోనే కారు దిగుతుంది. కాసేపటి తర్వాత చల్లటి నీళ్ళతో మొహం కడుక్కునేసరికి కళ్ళు మత్తు అంతా దిగిపోయి ఫ్రెష్ అవుతుంది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. అక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసరికి అవంతి ఆ పదార్థాల మీద ఎలాంటి అనుమానం పడకుండా మనశ్శాంతిగా భోజనం చేస్తుంటుంది. తిన్న తర్వాత మహర్షి బిల్లు కట్టబోతుంటే, బిల్లు నేను కడతాను ఆగండి అని అంటుంది హ్యాండ్ బ్యాగ్ల నుంచి డబ్బులు తీస్తూ.
మీరెందుకు కట్టడం? నేను కడతానులే అంటాడు. వీల్లేదు. నేనే కడతాను. ఆ కళ్ళు దగ్గర మీరే డబ్బులిచ్చి ఉంటారు కదా! అందుకే ఈ భోజనానికి నన్ను డబ్బులివ్వనివ్వండి అని చెప్పి బిల్లు కట్టి, ఇక వచ్చి కారు తీయండి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పి వెళ్తుంటుంది. ఈ సూర్యకాంతానికి నేనొక డ్రైవర్‌లాగా ఉన్నాను అని అనుకొని అవంతితో వెళ్తుంటాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత అన్నవరం చేరుకుంటారు. కరెక్ట్‌గా ఆ బస్సు, మహర్షి వెళ్ళిన కారు ఒకే టైంలో చేరుకొని ఒక క్వార్టర్స్ ముందు ఆగుతాయి. అందరూ ఈ క్వార్టర్స్‌లోనే ఉండాలంట అవంతి గారు. రేపు ఉదయం పెళ్లి కాబట్టి హాయిగా వెళ్ళి పడుకోండి అంటాడు మహర్షి. ఆ విషయం నాకు తెలుసు. మీరేమీ చెప్పనవసరం లేదు అని కాస్త కోపంగా చెప్పి కారు దిగుతుంది. తను పైపై చూపించే కోపానికి మహర్షి నవ్వుకొని, పిచ్చిదానా! నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని పైకి కోపంగా ఎంత బాగా నటిస్తున్నావే అని అనుకొని కార్ పార్క్ చేయటానికి వెళ్తుంటాడు. అవంతి బస్సు దిగిన జనాలతో కలిసిపోయి క్వార్టర్స్ వైపు వెళ్తుండగా తన కోసమే ఎదురు చూస్తున్న ప్రమోద్ ఎదురొచ్చి, హాయ్ అవంతి గారు, బస్సులో రాకుండా నా కారులో వచ్చి ఉండాల్సింది అని అంటాడు. మహర్షి కారంటే బాగోదు అని అనుకొని అందరితో కలిసి బస్సులో రావాలనిపించి వచ్చేశాను అని అంటుంది. మీకోసం గౌతమ్, సుచరిత ఆంటీ, మిథున అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి అంటూ తనని తీసుకెళ్తుంటాడు. అవంతి వెనక్కి తిరిగి మహర్షి కోసం వెతుకుతూ ప్రమోద్తో ముందుకు వెళ్తుంటుంది. మహర్షి కార్ పార్క్ చేసి అక్కడికి వచ్చేసరికి అవంతి, ప్రమోద్ ముందుకు వెళ్తుండటం కనిపిస్తుంటుంది. అవంతి కూడా మహర్షి కనపడి వెనక వెనకగా మహర్షిని చూసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది. తన మనసులో ఉన్న బాధ అర్థమైన మహర్షికి తనని చూసి నవ్వుకుంటూ వెంకట్ వాళ్ళు ఉన్న బ్లాక్ వైపు వెళ్తుంటాడు. అలా ఆ రోజుకి ఆ ఇద్దరు చెరొక దారి అవుతారు. కానీ వాళ్ళిద్దరూ ఒకే కారులో దిగటం, ఇద్దరు అలా చూసుకుంటూ వెళ్ళిపోవటం దామోదర్ కంటపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని దామోదర్ తెలుసుకుంటాడా? పెళ్లి కంటే ముందే మహర్షి, అవంతి, వెంకట్, మిథున మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.